టిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ వారం రాశిఫలాలు పరిశీలిద్దాం. ఓం వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. కృష్ణాయ వందే జగద్గురుం, కృష్ణం వందే జగద్గురుం, అర్జునం వందే జగదేక వీరం. ఈ వారమంతా కూడా మనకి గ్రహాలు ఏ ఏ స్థానాల్లో ఉన్నాయో మనం చెప్పుకుందాం. గోచార రీత్యా రాహు కుంభరాశిలో, శని మీనరాశిలో, శుక్రుడు మేషరాశిలో, బుధ గురులు ఇద్దరు కూడా మిథున రాశిలో, కుజకేతువులిద్దరూ సింహరాశిలో ఉన్నారు. మరి రవి వృషభ రాశిలో ఉన్నాడు. ఈ విధంగా ఈ గ్రహస్థితిలను బట్టి ఈ ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉంటుందో ఒక్కొక్క రాశిని చూద్దాం. సింహరాశి. ఈ సింహరాశి వారందరికీ కూడా జన్మంలో ఉన్నటువంటి కుజకేతు గ్రహాల ప్రభావాల వలన తీర్థయాత్రలు అనేటటువంటివి చేస్తారు. విదేశాలలో ఉన్నటువంటి వాళ్ళు స్వదేశానికి తిరిగి వస్తారు ఇండియాలో. ఇది ముఖ్యంగా గమనించండి. ఈ వారంలో మీకు వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో ఆదాయాలు బాగా పెరుగుతాయి. అండ్ ఈ యొక్క మందుల షాపులు, పబ్స్, లిక్విడ్స్ బిజినెస్లు బ్రహ్మాండంగా జరుగుతాయి. రెడీమేడ్ బట్టల వ్యాపారము ఇలాంటివన్నీ కూడా ఫుట్పాత్ మీద చేస్తున్నటువంటి కూడా వాళ్ళు బాగా సంపాదించడం అనేటటువంటిది జరుగుతుంది. ఇక ప్రమోషన్స్ కోసం ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళంతా కూడా ఈ సింహరాశి వాళ్ళకి రావడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే ఈ యొక్క సప్తమములో ఉన్నటువంటి రాహుగ్రహ ప్రభావం వలన ఈ యొక్క వితండ బాధాలు అనేటటువంటి ఒకళ్ళకొకళ్ళు చేసుకుంటూ ఉంటారు. ఇక భాగ్యంలో మనకి అష్టమంలో ఉన్నటువంటి శనిగ్రహ ప్రభావాల వలన పనులన్నీ కూడా 1-2 సార్లు ఆలస్యం అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. అయితే ఇన్సూరెన్సులు ఇవన్నీ కూడా మీరు కడుతూ ఉంటారు కదండి. ముందు హాస్పిటల్లో మీ పిల్లల బిల్లుల కోసం మీరు పెట్టుకున్నటువంటివి సరే ఇస్తామని చెప్పేసి కంపెనీ మాట్లాడిందంటారు. ఇన్సూరెన్స్ కంపెనీ ఓకే అంటారు. తీరా నెలలు అయిపోయిన తర్వాత గత 3 నెలల బిల్లు మీకు రావడం అనేటటువంటిది జరుగుతుంది. అలాగే శాలరీస్లో ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు మీరు వేసినటువంటి బాండ్స్కి మీకు రెంటలు కట్ చేసి ఇంట్రెస్ట్లో అంతా కూడా కట్ చేసి రావడం అనేటటువంటిది జరుగుతుంది. ఏమైనా అంటే 194 సెక్షన్ ఏ అని చెబుతారనమాట. ఈ విధంగా ఈ యొక్క సింహరాశి వారికి అందరికీ కూడా అద్భుతమైనటువంటి దానధార్య కార్యక్రమాలు ఈ నెలలో మీరు చేయడం జరుగుతుంది. స్వదేశంలో ఉన్నటువంటి వింతలు విశేషాలు చూడడానికి మీరు చక్కటి టైముని మీ మిత్రులతో స్పేర్ చేయడం అనేటటువంటిది జరుగుతుంది. కాబట్టి మీరు జాగ్రత్తగా ఇటువంటి ప్రయాణాలన్నీ కూడా చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. పరిహారాల దగ్గరికి వచ్చేసరికి సింహరాశి వారికి మనము రాహు జపము చేసుకోవాలా, రాహు స్తోత్రాలు చదువుకోవాలా. రాహుకి కిలోంపావు మినుముల్ని ఆవు పేడ రంగు ఉన్నటువంటి వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేసుకోవాలా. శనికి నల్ల నువ్వుల్ని తర్వాత నల్లని వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేసుకోవాలా. ఈ విధంగా పరిహారాలు మనము చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. రెండిట్లు చేసుకుంటే సరిపోతుంది. శుభమస్తు.